శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 121 122 దురాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గురునిధిర్గోమాత గుహజన్మభూ ఓం దరాందోళిత దీర్ఘాక్షి నమః. కించిత్తు చంచలత్వంతో పొడవైన విశాలమైన నేత్రముల గల తల్లికి నమస్కారములు. ఓం దరహాసోజ్వలన్ముఖ్యై నమః. ఆత్మానందక సూచకమైన చిరునగముతో ప్రకాశించే వదనంగల తల్లికి నమస్కారములు. ఓం గురుమూర్తయే నమః. బ్రహ్మజ్ఞానమే స్వరూపంగా గల గురురూపిణైన తల్లికి నమస్కారములు. ఓం గుణనిధయే నమః. సకల గుణములకు నిధి అయి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞాన వైరాగ్యములనే షడ్గుణాలు. శబ్ద స్పర్శ రూప రస గంధములనే పంచభూత గుణాలు. త్యాగ శౌర్యాది ఉత్తమ గుణాలు. సత్వ రజస్తమ మనస్సులనే ప్రకృతి గుణాలు. ఇలా అన్ని లలితాంబిక నుండి వచ్చినవే అవటం చేత జగన్మాత గుణనిధి అని కీర్తింపబడుతోంది. ఓం గోమాత్రే నమః. వాక్కులకు తల్లి వంటిదైన అంటే మూల కారణమైన తల్లికి నమస్కారములు. లేదా గోవులకు తల్లి అయిన కామధేను రూపమున పూజింపబడు తల్లికి నమస్కారములు అని కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చు. ఓం గుహజన్మ భవయే నమః. గుహుని అంటే కార్తికేయుని జనని అయిన తల్లికి నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. శ్లోకము 122. దేవేశీ దండ నీతిస్థా ధరహాకాశరూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ఓం దేవేశ్యై నమః. సమస్త దేవతలకు ఈశ్వరి అంటే పాలకురాలు అయిన తల్లికి నమస్కారములు. ఓం దండనీతి స్థాయి నమః. సామ దాన భేద దండములుగా పేర్కొనబడే దండనీతి శాస్త్రం తానే అయి ఉన్న తల్లికి నమస్కారములు. ఓం దహకరాకాశ రూపిణ్యై నమః. హృదయ కుహరమునందు ఆకాశమనే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు. శరీరం అనే పురంలో దహరమనే పుండరీకం అంటే హృదయం, దాని మధ్యలో ఆకాశం, దాని మధ్యలో బ్రహ్మస్వరూపునైన తల్లికి అని భావంగా ఈ శ్లోకానికి చెప్పుకోవచ్చు. ఓం ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయే నమః. పాడ్యం నుండి పౌర్ణిమ వరకు ఉన్న 15 తిథులలో పూజింపబడుతున్నటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 122వ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక శ్లోకము దాని అర్థంతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.